మరి వాడొకడు అదే త్రిసమోడోడు అది ఒక రోజు అది ఎన్జిఎల్ ఎన్జిఎల్ అంటే నాట్ గోన్ లై అని చెప్పి స్టోరీ పెట్టిన అంటే అవునవును. ఎవరన్నా ఏమన్నా వచ్చి మెసేజ్ పెట్టదు. దాంట్లో కూడా ఇంత ఘోరమైన మెసేజ్ వచ్చినాయంటే అసలు ఎవర్రా మీరంతా ఇంతమంది ఉన్నారా బయట అన్నట్టు అనిపించింది నాకు. అందులో ఒక మెసేజ్ ఉండే క్రేజీ మెసేజ్. చెప్పు మనలకి ఎంటర్టైన్ అవుతారు. ఒకటి ఏం పెట్టిండంటే నువ్వు నేను సాయి త్రీసం చేద్దామా అని పెట్టి ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు మనం మన అన్ఫిల్టర్డ్ బాత్ కానీలో నెక్స్ట్ ఎపిసోడ్కి వచ్చేసాం అనమాట. అంటే చాలా రోజులు అయింది కదా ముచ్చట్టు పెట్టుకొని. ఎస్, సో మాట్లాడదాం ఈరోజు. ఈరోజు టాపిక్ ఏంటంటే గే ఎన్కౌంటర్స్ అన్నమాట. అరే నీ అబ్బా. సో ఇవాళ మాకు అండ్ మా ఫ్రెండ్స్ కి జరిగిన ఇన్సిడెంట్స్ అండ్ ఎన్కౌంటర్స్ గురించి చెప్పబోతున్నాం మేము ఇవాళ. అది మీరు ముందే ఇమాజిన్ చేసుకోకుండా ముందే నేను ఏమి జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, మాకు జరిగిన ఎన్కౌంటర్స్ గురించి మేము చెప్తున్నాం అంతే. అవి కొంచెం ఫన్నీ ఉంటాయి. సో ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. అది ఎస్, ఏమేం కొట్టదు రా అవి? గే ఎన్కౌంటర్స్. అది కరెక్ట్ కాదా అని నాకు కూడా తెలియదు, కానీ ఏదో flow లో వచ్చేసింది అది. జోక్ని జోక్లా తీసుకోపోతే ఏమవుతారో తెలుసు కదా. ఎస్, జోకర్ అవుతారు. ఆలస్యం చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ద బాత్. కానీ ఫస్ట్ నాకు జరిగింది చెప్పాలా, మా ఫ్రెండ్కి జరిగింది చెప్పాలా? నా చిన్నదే, రెండు చెప్పు. నాతోనే స్టార్ట్ చేద్దాం. చెప్పు. సో అది మనం కాలేజ్ చదువుతున్న టైం అనమాట. ఇట్స్ అరౌండ్ 2019. అప్పుడు 52 days బస్ స్ట్రైక్ జరిగింది. అంటే తెలంగాణలో ఉన్న వాళ్ళు ఉంటే మీకు తెలిసే ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 52 days బస్ స్ట్రైక్. సో అప్పుడు అంటే నువ్వు ఏమైంది, అప్పుడు ఆ. జిమ్ అప్పుడు నువ్వు బాగా జిమ్ కి వెళ్ళేటాడు. ఆ టైంలో అప్పుడు బాగా Six packs. మజిల్స్ ఉంటుండే. 6 packs అప్పుడు రాలే, మంచి మజిల్స్ మంచి ఫిజిక్ ఉంటుండే. సో అట్లా బస్ ఎక్కిన నేను. ఏది సెట్విన్ బస్సులు, మన బస్సులు స్ట్రైక్లు ఉన్నాయి అన్ని. అవును. సెట్విన్ సర్వీసెస్ అని బస్సులు ఉంటాయి, అవి తిరుగుతున్నాయి. ప్రైవేట్ బస్సులు. అవి చాలా అంటే క్రౌడెడ్, ఫుల్ క్రౌడెడ్, చాలా అంటే క్రౌడెడ్. అంటే అప్పుడు మెట్రో రాలే ఇంకా, అంటే కన్స్ట్రక్షన్ అవుతుంది మెట్రో. మ్మ్. సో సరే కదా అని ఎక్కిన. ఈ అమ్మాయి ఏం చేస్తాం, కాలేజ్ పోవాలి. ఆ. అంటే ప్రైవేట్ బస్ లో ప్రైవేట్ పనులు చేసుకోవాలి. హలో అక్కడ నేను ఒక ప్రైవేట్ బస్ లో దారుణానికి ప్రైవేట్ పనులు గురైనా. పబ్లిక్ గా చేసుకోవాలి. అంత లేదు చెప్పేది నేను. అదే బస్సు ఎక్కిన, వెనకాలకి వెళ్ళి ఒకడు వచ్చిండు, చెయ్యేసిండు ఫస్ట్. అదే ఎక్కడ? ఇక్కడ అదే ఇట్లా రా, ఇట్లా అది ఉంటుంది Okay, కదా okay. పైన పట్టుకోనికి. అన్న అంటే ఓకే అన్న కొంచెం ఇడ చెయ్యేసిండు, ఫస్ట్ ఇడ చెయ్యేసిండు. ఇవ్వడు రైడ్ అనుకునే లోపల అన్న కొంచెం జరగను, అది పట్టుకుంటా అన్న, పట్టుకుండు. అయితే సరే కదా అని చెప్పి నేను కొంచెం జరిగి ఇట్లా సైడ్ ఇచ్చిన. అయితే యాక్చువల్గా అప్పటికి నేను ఇట్లుండేరా, ఇగో ఇట్లా హాఫ్ ఇట్లుండే, నేను ఇట్లా నిలబడ్డా. ఇటు ఇట్లా లేను, నువ్వెందుకు ఇట్లా లేను, అంటే పట్టుకోలేవు? ముంగటికి లేను వెనకాలకి లేను. నేను ఓకే, ఇట్లా ఓకే. బస్ కి ఇట్లా సీట్ కొరిగిన, నేను ఫుల్ క్రౌడ్ ఉండే. అయితే దానివల్ల ఆడ ఇట్లా పట్టుకుండుగా వెనకాలకి వెళ్ళి. సరే ఇంక 2-3 వస్తురేమో అని చెప్పి ఇట్లా తిరిగినా నేను ఇట్లా పట్టుకుని ఇట్లా తిరిగిన. ఆడు చూడు ఇక ఛాతీ టచ్ చేసిండు, ఫస్ట్ ఛాతీ టచ్ చేసిండు. తర్వాత- వెనకనా? ఛాతీ ఇట్లా, ఆడు కొంచెం హైట్ Okay. ఉండేరా, Okay, ఛాతీ టచ్ okay. చేసిండు. ఈడేంద్రా అంటే బస్సు బ్రేకులు అనుకుంటాం కదా, క్రౌడ్ ఉంది అది చలికాలమా అది? చలికాలం ఏం కాదులే, చలి ఏమో గుర్తులేదు అప్పుడు స్ట్రైక్ అయినా. అయితే ఏమైంది, ఛాతీ టచ్ చేస్తుండే, ఏదో బస్సు ఊగుతలేదు, వెనకాల కొంత ఎక్కువ లేరు, ఏం లేడు అని డౌట్ వచ్చింది. అప్పుడే కొంచెం ముంగడమైనా ఆడు మళ్ళా కొంచెం ముంగడికి వచ్చి మళ్ళా టచ్ చేస్తుండే ఇట్లా. ఏంది ఇది, ఏదో తేడాగా ఉందే అనుకునే లోపట ఇట్లా తిరుగుతున్నా నేను. ఇట్లా తిరిగిన, ఆల్మోస్ట్ ఇట్లా తిరిగినా, ఇట్లా మొత్తం బాడీ టు బాడీ పెట్టేదామని చూసిండు. నీ అమ్మ జరుగురా నాయన అని చెప్పి అక్కడికెళ్ళి వచ్చేసి పద్దెల్లో దిగిపోయింది ఇక బస్సు. అయ్యా మీకు ఖడ్గం తగులుతుందన్న కాదు అదే ఇన్ను కడ్డు లోపల ఇట్లా తిరిగేసిన నేను, ఏదో ప్రాబ్లం అడుగుదామని.
ఓరిని అమ్మ అప్పటికి చాలా మంది ఉండే వెనకాల అని అనుకున్నా గానీ వానికి గ్యాప్ ఉండే వాడిని ఎవడు పుష్ చేస్తలేడు, ఆడే పుష్ చేసుకుంటున్నా అన్నాడు. ఓరి నాయన అరే నీకుందారా ఇంతనందా అని చెప్పి దిగేసినాయి. ఇక ఈ అమ్మ మళ్ళా మలక్పేటలో ప్రైవేట్ బస్సులో పబ్లిక్ లో అదే కదా ఎంత దారుణానికి గురైనా నేను పొద్దున్నే కాలేజ్ పసి కుర్రోని నువ్వు పసికుర్రాడే కానీ వాడు కసి ఉన్నాడు. కసిగాడు ఉన్నాడు ఆడు. అయితే ఇక ఆ మలక్పేట కాడ ఆడ దిగేసిన చౌరస్తా కాడ ఇక షేర్ ఆటో ఎక్కి వచ్చినాయి. ఆ నుంచి వెళ్ళి మద్దతు దిగుతూ ఉండేరా నాయన. కోటి నుంచి అది మలక్పేట వరకు దారుణం చూపించిండాడు. సో నెక్స్ట్ మన అక్షయ్ నీ ఎన్కౌంటర్ ఏం చెప్పు. నాది మొత్తం అంటే ఆన్లైన్ లో నేను మొత్తం ఆ, అంటే ఆఫ్లైన్ లో ఏం లేదు, జస్ట్ ఆన్లైన్ లోనే. అది కూడా ఎట్లా అంటే ఆ, అదొక క్లైమాక్స్ లో తెలిసింది అనమాట అది. ఆహా, చెప్పు. సో అప్పటి వరకు తెలియదు నాకు. ఆ, సో ఏం జరిగింది ఏమైందంటే లాస్ట్ ఇయర్ ఇట్లనే అంటే మనకి సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేస్తుంటారు కదా, Oh, చాలా కంటెంట్ yes, బాగుంది yes. మేము మీ ఫ్యాన్ ని లేకపోతే Yes, అట్లా yes. మెసేజ్ చేస్తారు కదా. సో అట్లనే ఒక ర్యాండమ్ అకౌంట్ నుండి మెసేజ్ వచ్చింది, ఇట్లా నేను ఫ్యాన్ ని అది ఇది అని చెప్పి కంటెంట్ బాగుంది అది ఇది అని చెప్తే సరే నేను నార్మల్ గా థ్యాంక్ యూ అది ఇది అని చెప్పి ఆ, ఆపిన. దాని తర్వాత ఇట్లా మాట్లాడుతుంది వాట్ యూ డూ అది ఇది అని చెప్తే నేను ఆమె తన పేరు చెప్పింది, సరే నేను నార్మల్ గా మాట్లాడినా, ఉమ్, ఇట్లా బాగానే ఉంది నడిచింది అయిపోయింది, కన్వర్సేషన్ ఎండ్ చేసేసిన. ఉమ్, ఇంకా దాని తర్వాత నుండి రోజు మెసేజ్ చేయడం స్టార్ట్ అయింది అటు సైడ్ నుండి. ఉమ్, నాకు తేడా కొట్టింది, అంటే ఎందుకు ఇట్లా ఊకే ఎంట పడుతుంది అని చెప్పి నేను నార్మల్ గానే చాట్ చేసిన, అంటే ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది కదా అని చెప్పి నేను కూడా నార్మల్ గా మెసేజ్ పెట్టినారు. ఇప్పుడు అప్పుడు ఈ రోజు మెసేజ్ రేపు రిప్లై ఇస్తుండే, నేను ఇన్స్టాగ్రామ్ ఎక్కువ వాడను కదా, ఆ, ఆ. సో ఎప్పుడో చూసినప్పుడల్లా రిప్లై నువ్వు మా ఇస్తుండే. ఫోన్ లో ఎత్తావు. ఆ, ఆ, దాని తర్వాత ఇక ఎట్లయిపోయిందంటే నేను ఎప్పుడో 2 రోజులకు వారం రోజులకు ఒకసారి అట్లా రిప్లై ఇచ్చినా కూడా ఆ, 10 మెసేజ్లు ఉండడం స్టార్ట్ అయినాయి. 10 మెసేజ్లు, పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు. ఆ. ఏమంటారు అంటే నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఐఎమ్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రెండ్షిప్ ఫ్రమ్ యూ. ఒకరికొరి పెద్ద డైలాగులు కొట్టిందిరా, అంటే అది నమ్మేటట్టు లేదు అసలు. అంటే నువ్వు కృష్ణుడివి నేను మీరాబాయిని అని చెప్పి ఏవో డైలాగులు కొట్టిండ్రు. ఆ, అది ఎట్లుంటుందంటే అసలు అంటే ఏందిరా ఇది, అంటే మనకి ఎప్పుడు ఇట్లాంటివి ఎక్స్పీరియన్స్ కాలేదు కదా, ఆ, ఎందుకు ఇట్లా అంటే ఇదేం పిచ్చిరా బాబు అన్నట్టు అనిపించింది. నేను అప్పటికే చెప్పినా చూడమ్మా ఇట్లాంటివి ఏం పెట్టుకోకు, సరే నీ అభిమానంకి ఒక లిమిట్ ఉంది, సో అలానే ఉండు, అంతకు మించి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొద్దు, నేను ఏదో ఫ్రెండ్గా నువ్వు చాట్ చేస్తున్నావు కదా, ఏదో హర్ట్ చేయడం అని చెప్పి మాట్లాడుతున్నా అని చెప్పి అంతే. ఆ, ఇంకా దాని తర్వాత ఇదే ఎక్కువైపోయింది. నేను నాకు అంటే ఏడుపు వస్తుంది నువ్వు మాట్లాడకపోతే, అంటే నాకు అర్థం కాదు, అరే నేను వారానికి ఎప్పుడో ఒకసారి రిప్లై ఇస్తా, దానికి మాట్లాడకపోతే ఏడుపు వస్తుంది అనడం ఏంటి అని నాకు అర్థం కాలేదు. ఇక లాస్ట్కి చెప్పేసిన నేను, ఏదో ఇట్లంతా ఇవన్నీ వర్కౌట్ అవ్వవు, నువ్వు చాలా అంటే ఎక్కువ ఎమోషనల్గా అటాచ్ అయిపోయినట్టున్నావు, వద్దు ఇవన్నీ వద్దు, విల్ స్టాప్ దిస్ కన్వర్జేషన్ అని చెప్పి నేను కూడా ఒక పెద్ద మెసేజ్ పెట్టి ఎండ్ చేసేసిన. ఆ. దాని తర్వాత ఏం జరిగిందో రెడ్డి గారు చెప్తారు కొంచెం. అప్పుడే అసలు Yes. కథ మొదలైంది అనమాట. ఎట్లా అంటే ఇట్స్ అన్ అబ్సల్యూట్ సినిమా. నాకు ఫస్ట్ మెసేజ్ వస్తుంది ఏంటిదంటే, హాయ్ రెడ్డి బ్రో, మీ వీడియోస్ చూస్తుంటా, నేను కాలక్ బిగ్ ఫ్యాన్ అంటే, ఓ అవునా నైస్ బెల్ అండ్ గుడ్ అని. అయితే నాకు అప్పటికి కాల్ అయిపోయింది, ఇట్లా ఒక అమ్మాయి ఈమె మెసేజ్ చేస్తుందా అని చెప్పి. అయితే ఈమెనే కదా, ఆమె ఈమెనే ఉండే అన్నమాట. అరే ఓకే ఓకే అనుకున్నా. ఆ, ఆ, అయితే ఏమన్నది, నాకు అన్యాయం జరిగింది ఆ, అంటే, నాకు అన్యాయం జరిగింది నువ్వే న్యాయం చెప్పాలన్నది. ఆ, అసలు ఏం అన్యాయం జరిగింది, నేను అన్యాయం చేసాడు ఎవరు అన్నా ఆ. అంటే, దేర్ కమ్స్ ఎ మెసేజ్, ఏంటిది కాలాలను అన్యాయం చేసిండే, ఆ? మా వాడు నిన్ను అన్యాయం చేయడం ఏంది అనుకున్నా నేను. ఆ, అదే Literal కదా. గా చెప్తున్నా కదా, విక్టింగ్ కార్డ్ ప్లే చేసింది దగ్గరికి వచ్చి. ఆ, అవన్నీ కాదు, ఫస్ట్ అసలు ఏమైంది చెప్పు అంటే, ఏం లేదు, నేను కాలకు రోజు మెసేజ్ చేస్తుండే, 1 వీక్ ఒకసారి లేకపోతే ఎప్పుడైనా ఒకసారి టైం దొరికినప్పుడు రిప్లై చేస్తుండే, బట్ ఇంత పెద్ద మెసేజ్ పెట్టిండు, ఈ మెసేజ్ పెడితే ఏమంటారు, నాకు ఏమైనా చేయాలి అర్థం కావట్లేదు, నాతో మాట్లాడతలేడు కాలా, నువ్వే నాకు ఎట్లా అయినా సరే కాలతో కలపాలి, నువ్వే నా ఏమంటారు, నువ్వు నాకు ప్రో లాగా, నువ్వే నన్ను కాలం కలపాలి అంటే, నేను అనుకున్నా ఏందిరా ఇది మరి ఇట్లున్నారేంద్రా ఇట్లా తయారైందిరా అని చెప్పి నేను, అరే ఆగరా, ఆ, నేను కాలాకి ఫోన్ చేసి, అరే ఏంద్రా మొత్తం కొంచెం తేడా కొడుతుంది, ఇట్లా మెసేజ్ చేస్తున్నా మీ వాళ్ళు, చూసుకోలేరా మీ వాళ్ళు అని అన్నా నేను. ఆ. వాడు ముందు లిటరల్ వచ్చి వాని గురించే నా దగ్గరకు వచ్చి బ్లేమ్ చేస్తుంది దాన్ని, వాడు అన్యాయం చేసిండని చెప్పి. ఆ, నేను అనుకున్నా ఎవరి దగ్గరకు వచ్చి ఎవరి గురించి చెప్తున్నావు అన్న నేను ఫస్ట్. తర్వాత ఏమైంది, సర్లే అమ్మా ఏం కాదు, నువ్వు ఫీల్ కాకు, నువ్వు ఏమైతే చేస్తున్నావో లైక్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్, నీకు మంచిగా ఏమంటారు ఇంకా మంచి వాళ్ళు దొరుకుతారు, నువ్వు మర్చిపోనికి ట్రై చేయవాన్ని,
లైట్ తీసుకో, వానికి వేరే ప్రయారిటీస్ ఉంటాయి, వాని లైఫ్ వేరే, నీ లైఫ్ వేరే, అది అన్న. కొన్ని రోజులు ఓకే అన్నది బాగానే ఉన్నా, అంత బాగానే ఉంది అనుకున్నాము. దాని తర్వాత ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసిర్రు మన ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తుండే, అప్పుడు గుర్తుందా? అవును. వాళ్ళు ఒక ఐడి క్రియేట్ చేసి మా తమ్ముడు రీల్స్ చేస్తుండు, మిమ్మల్ని చూసి ఎప్పుడు మీ రీల్స్ చూస్తాడు, వాడు కూడా మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని వాడు కూడా రీల్స్ చేస్తుండు ఇట్లా అని చెప్పి ఓ రీల్ పంపించారు. అవునా, వెల్ ఇప్పుడు మనం కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు మనల్ని ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని ఇంకోడు చేస్తున్నాడు అంటే వెళ్ళాం కూడా మంచిగా చేయండి అన్నాం. నీకు తేడా కొట్టలేదు, తేడా కొడుతుందని అప్పుడే కొట్టాలి నీకు. ఒరే ఎక్కడ్రా నాయన, ఆమె ఏమంటారు మొత్తం మాట్లాడింది, ఏవేవో కళలు వస్తున్నాయి అని చెప్పింది, ఏమేమో చెప్పింది, అంత అయిపోయింది. అరే ఆ అమ్మాయి అంత అయిపోయింది ఒక రోజు. సో ఏమైంది, అంత అయిపోయింది, మాట్లాడింది, ఓకే అనుకున్నా. రోజు నార్మల్ గా మెసేజ్ చేస్తుండే, నేను కూడా కాలాలాగా ఏమంటారు ఊకే మెసేజ్లు ఎక్కువ వస్తున్నాయి, 10-20 మెసేజ్లు వస్తున్నాయి, రెస్పాండ్ కాకుండా కూడా అని చెప్పి మెల్లగా నేను కూడా కట్ చేసినాక కట్ చేస్తే అప్పుడు కాలాడి చెప్తాడు ఏమైంది చెప్పురా. మధ్యలో ఇంకొకటి నాకు కొంచెం క్రీపీ ఏదనిపించింది అంటే, నేను మీ జిమ్కి వచ్చిన నిన్ను చూసిన కానీ మాట్లాడలేదు నేను, అది అని చెప్పిండి. నేను అప్పటికే చెప్పిన, నేను ఇట్లాంటివి అస్సలు చేయకు, నాకు అస్సలు నచ్చదు ఇట్లాంటివి. ఇప్పుడు ఎవరికైనా అరే భయం అనిపిస్తుంది కదా, అరే ఎవరో మనకు తెలియకుండా మనని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది అంటే ఎట్లుంటది చెప్పు. దాని తర్వాత సరే ఇవన్నీ చేయకు అది అని చెప్పేసిన నేను. అయితే వాళ్ళ తమ్ముడు అకౌంట్ నుండి కూడా మెసేజ్ పెడుతుండే, అయితే ఇట్లా మాట్లాడొచ్చు కదా, నన్ను నా అకౌంట్ నుంచి మెసేజ్ చేసి రిప్లై ఇస్తలేవు, దీని నుంచి అయినా రిప్లై ఇయ్యది అని చెప్పి మెసేజ్ పెడుతుంది. నేను అది కూడా అవాయిడ్ చేసేసిన, అయిపోయింది, కట్ చేసేసిన. దాని తర్వాత నాకు లేసిక్ సర్జరీ అయింది, నేను అప్పటికి ఫోన్ వాడడం పని చేసిన కదా. దాని తర్వాత ఆఫ్టర్ 4-5 months తర్వాత నేను జస్ట్ పాత చాట్లు ఏమో నేను చూస్తుంటే పాత చాట్లు చూస్తుంటే అదే ఈమె అకౌంట్ తర్వాత కన్వర్సేషన్ పైనే వీళ్ళ తమ్ముడు అకౌంట్ కనిపించింది, మిస్డ్ ఆడియో కాల్ అని ఉండే. మళ్ళీ ఆడియో కాల్ కూడా చేస్తున్నారా అని చెప్పి చాట్ ఓపెన్ చేస్తే షాక్. నేను ఏం తెలుసా అసలు, అంటే నేను అమ్మాయిని కాదు, నేను అబ్బాయిని, ఇది తెలిస్తే నువ్వు నాతో మాట్లాడవు అని చెప్పి ఇన్ని రోజులు అమ్మాయి పేరుతో మాట్లాడినా అని చెప్పింది చూడు. నేనైతే అసలు ఎందుకు ఓపెన్ చేస్తారా చాట్, అయిపోయింది కదరా. నా ట్రామా నేనే తెచ్చుకున్నట్టు 5 నెలల తర్వాత ఎందుకు ఓపెన్ చేసినారా నేను. అసలు పిచ్చున్నాడు. నేను అసలు చూసినాక నాకు ఫోన్ చేసిండ్రా, సల్వార్ తల్వార్ అన్నట్టు అయిపోయింది. నేను దాని తర్వాత ఈ సీన్ గుర్తొచ్చింది నాకు, జిమ్ దగ్గరకు వచ్చినా నిన్ను చూసినా అంటే ఇంకా క్రిపీ అయిపోయింది, నాకు ఇంకా భయం వేసింది. అరే ఈవెన్ మెన్ ఆర్ నాట్ సేఫ్ అనిపించింది. వాడు అది అయినాక ఎవరో నాకు ఫోన్ చేసి నీకు ఇవన్నీ చెప్పిన గుర్తుందా, వీళ్ళు గుర్తున్నారా ఆడుతున్నారు ఫోన్లా, గుర్తున్నారు చెప్పరా ఏమైంది అంటే, ఆడ అమ్మాయి కాదు, ఆడ కాదు, మగ అన్నాడు. అసలు నిజంగా అరే కూడా డౌట్ రాలేదు నాకు కూడా. మధ్యలో ఒకసారి మెసేజ్ చేసిర్రా, ఇట్లా నేను అక్షయ్ ఫ్యాన్ ని, తను మెసేజ్ చేస్తలేడు, ప్లీజ్ చెప్పండి తనకి అని. కానీ నేను మర్చిపోయినా నేను అమ్మాయి అనుకున్నా ఇప్పటిదాకా. లేదు అరే అసలు ఇట్లరా, నేనైతే పిక్చర్ అయిపోయినా, ఇంత కూడా డౌట్ రాలే అసలు. వామ్మో, అది చాలా డేంజరస్ స్టోరీ. అంటే అట్లాంటి ట్విస్ట్ నేనైతే ఏడా చూడలే, చెప్తున్నా కదా. లిటరల్లీ మంత్స్ వరకు కంటిన్యూ చేసి నన్ను చాలా అన్యాయం చేస్తుడు అని చెప్పి. అదే కదా ఉందారా నీకు. మరి వాడకోడు అదే త్రిసమోడు, అది ఒక రోజు ఎన్జిఎల్ పెట్టిన ఒకసారి స్టోరీ. ఎన్జిఎల్ అంటే నాట్ గోనా లై అని చెప్పి స్టోరీ పెట్టిన, అంటే ఎవరైనా ఏమైనా వచ్చి మెసేజ్ పెట్టచ్చు. దాంట్లో కూడా ఇంత ఘోరమైన మెసేజ్ వచ్చినాయంటే అసలు ఎవర్రా మీరంతా, ఇంతమంది ఉన్నారా బయట అన్నట్టు అనిపించింది నాకు. భయం వేసేది ఆ మెసేజ్ చూస్తుంటే. అంతలో ఒక మెసేజ్ ఉండే, క్రేజీ మెసేజ్. చెప్పు మనలకి ఎంటర్టైన్ అవుతారు. చెప్తుంటే చిన్నపిల్లలు స్కిప్ చేయండి పాట, కొంచెం 18+ ఉంటది, 25+ ఉంటది. చెప్పు. ఒకడేం పెట్టిండంటే, నువ్వు నేను సాయి త్రీసం చేద్దామా అని పెట్టి. అది ఇప్పటికీ మేము చాలా సార్లు అంటే చెప్పుకున్నాం కానీ
అది ఇంకా నవ్వొస్తుంది, ఇప్పటికి నవ్వొస్తుంది ఆ స్టోరీ. ఇక డీటెయిల్ గా ఎందుకులే, ఈడి వరకు చాలు. కాదు బాయ్, అది పెట్టింది వాని మీద కోరికుంటే వాని మీద చూపించండి రా, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? ఆడ మీ మీద కూడా ఉంది అందుకే. కాదు, ఇమాజిన్ ముగ్గురు ఏయ్, వద్దు. అంటే ఇమాజిన్ అంటే నువ్వు కూడా సల్వార్ కనీసి తల్వార్ అవుతున్నావా ఏంది కుంభదీసి? నువ్వెందుకు ఇమాజిన్ మీరు- చేసుకుంటున్నావు? మీరు వామ్మో. మీరు ముగ్గురు ఇక అట్లా వస్తుంటాయి క్రిపీ మెసేజ్లు, కానీ పట్టించుకోవద్దు, ఏం చేస్తాం, అంతే హెరాస్ చేస్తారు మమ్మల్ని కూడా. చెప్తున్నాగా, ఈవెన్ మెన్ అమ్మాయిలకి కాదు, అబ్బాయిలకు కూడా వస్తాయి. నువ్వు మొన్నటి వీడియోలో ఇంకా నాది స్టోరీ పెట్టి నువ్వు బాడీది దానికి ముందు నేను స్టోరీలు పెట్టినప్పుడు కూడా దానికి రిప్లైలు వచ్చినాయి. మా ఇక ప్రతి ఒక్కడు ఇక ఆ కొండలు బండలు అంటాడు. ఇక అదే పాటుండే కాకుండా నీ కొండల కొండల కొండలు పోయినా అంటారు ఇక. పోయి కన్నా. అది అమ్మాయిలు పెడితే బానే ఉంటదిరా, మీకెందుకురా? చి, 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 చి. అమ్మా అయితే ఇట్లా మా ఫ్రెండ్ గాని ఆఫీస్ లో జరిగింది. అయితే ఏమైందంటే వానికి ఆడు కొత్తగా ఆఫీస్ పోయిండు అన్న, కొత్త జాయిన్ అయ్యిండు. అయితే వానికి ఒక కొలీగ్ పరిచయం అయ్యిండు, కొత్త కదా. ఒక 1 వీక్ దాకా నార్మల్ కాన్వర్సేషన్స్ అయినాయంట. ఏడుంటావు బ్రో, ఏం చేస్తుంటావు అంటే, అంతకుముందు జాబ్ ఏం చేస్తుండే, ఎట్లా ఏంది, ఎంత ఏజ్, అవన్నీ ఇట్లా నార్మల్ కాన్వర్సేషన్, లంచ్ బ్రేక్ లా అట్లా. కొన్ని రోజులు అయినాక కొంచెం ఈ సెలబ్రిటీస్ గురించి మాట్లాడుకుంటా ఏదో ఒక టాపిక్ వచ్చిందంట, కొంచెం డర్టీ టాపిక్ వచ్చిందంట. అయితే ఆడు కొంచెం ఓపెన్ అప్ అయ్యిండు, ఈడు కూడా ఓపెన్ అప్ అయ్యిండు, ఏదో టాపిక్ లో ఓపెన్ అప్ అయ్యారు ఇద్దరు. దాని తర్వాత కొంచెం క్లోజ్ అయ్యారు. ఆల్మోస్ట్ 1 month, ఒక 2 months తర్వాత 1 month అయినాక కొంచెం క్లోజ్ అయినాక మంచిగా మాట్లాడుతుండే అంట. ఆడు అండ్ బాడీ గురించి కాంప్లిమెంట్ చేస్తుండే మా ఫ్రెండ్ కానీ కొలీగ్ ఊకుకే, అరే నీ బాడీ ఫిజిక్ చాలా బాగుంటది బ్రో, నువ్వు అంటే ఎన్ని సెట్లు కొడతావు జిమ్లా, అంటే జిమ్లా డైరెక్ట్ బాడీ గురించి కాంప్లిమెంట్ ఇవ్వకుండా ఏ వర్కౌట్ చేస్తావు, ఎట్లా డైట్ ఫాలో అవుతావు అని ఇట్లా మెల్లమెల్ల నరుక్కుంటూ వస్తుండే ఆడు. అయితే మా ఫ్రెండ్ కూడా ఇట్లానే ఉంటుండే, మస్తు ఉంటుండే ఆన్ బాడీ కూడా అని ఆ ఫ్రెండ్ గురించి చెప్తుండే అంట మా ఫ్రెండ్కి. అయితే ఒకరోజు ఏమైంది, ఒకరోజు సడన్ గా ఆడు ఇట్లా మనం ఎప్పుడన్నా రెడ్ లైట్ ఏరియాకి వెళ్దాం వస్తావా, ఇంట్రెస్ట్ ఉందా బ్రో అని అన్నాడు. అడిగినాడు, అది షాక్ అయ్యిందంట ఒకటిసారి. ఏంద్రా ఈడు ఇట్లా అడుగుతుంది, నేను ఎట్లా కనిపిస్తున్నా బ్రో అని, ఇట్లా ఏదో అట్లా నాకు నచ్చాయి బ్రో అవన్నీ అని చెప్పినట్ట మావాడు. నాకు నచ్చాయి అవన్నీ, నాకు కుదరదు అట్లా, కావాలంటే నువ్వు నన్ను ఇన్వాల్వ్ చేయక అని చెప్పినట్ట మావాడు. అయితే సరే బ్రో ఎప్పుడన్నా కలుద్దామా, డ్రింక్ చేద్దామా అని అడిగినట్ట. ఓకే బ్రో అని అన్నాడు మావాడు. కదా ఏముంది అని అన్నాడు. అయితే ఏడా బయట చేద్దాం బ్రో, నాకు బయట చేద్దాం బ్రో, నాకు ఇట్లా రూమ్ లా అంత ఎవరెవరు ఉంటే నాకు నచ్చదు అంటే, ఏం లేదు నేను ఒక్కనే ఉంటా రూమ్ లా, నేను ఒక్కనే ఉంటా అన్నాడు ఆడు. నేను ఒక్కనే ఉంటా బ్రో రూమ్ లా అది ఇది అని అన్నాడు. అయితే నాకు అట్లా రూమ్ లో ఏముంటది బ్రో, మంచిగా బయటికి పోయి మంచిగా తాగుతాయి, ఇట్లా కొంచెం అంబియన్స్ అది మంచిగా ఉంటది, మంచి చిల్ కావచ్చు ఏమన్నా పబ్ అది ఇది అని మా వాడు చెప్పిండట. అయితే ఆడు అప్పటికి సరే సరే అని ఏదో స్కిప్ చేసిండంట అది. అయితే నెక్స్ట్ డే ఏమైంది, మా వాడు ఇట్లా 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 ఏదో నొప్పి అయ్యి ఇట్లా ఇట్లా అనుకుంటుండంట, ఇట్లా ఇట్లా ఏదో ఇట్లా పట్టేసింది అన్నట్టు. బ్రో ఏమైంది అని అడిగితే, ఇట్లా నొప్పిలేస్తుంది బ్రో, ఇట్లా వర్కౌట్ చేస్తుంటే ఇట్లా కొంచెం ఇట్లా డ్రైవింగ్ చేస్తున్న రోజు లాంగ్ ఉంటుంది మా ఓన్ ఆఫీస్ నుంచి ఇంటికా నుంచి. అయితే ఆడు బ్రో నేను మంచి మసాజ్ చేస్తా బ్రో అని అంటాడు. వానికి డౌట్ రాదు, వాన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వానికి డౌట్ రాదు, ఎందుకంటే ఆడు అడిగేది కూడా అన్ని చూడు. మనకి ఇప్పుడు మనం ఎన్కౌంటర్స్ అన్నాం కాబట్టి మనకి అవుతుంది, కానీ వాన్ పాయింట్ ఆఫ్ వ్యూ లా మనకి డౌట్ రాదు, ఎందుకంటే వర్కౌట్స్ గురించి అడుగుతుండు, డైరెక్ట్ బాడీ గురించి కాంప్లిమెంట్ ఇవ్వకుండా వర్కౌట్ గురించి అడిగిండు, మళ్ళా రెడ్ లైట్ అట్లా ఇట్లా అన్నాడు. సో వాడు ఆయనకి ఆ ధ్యాస కూడా రాదు, రాదు అసలు. వాడు కూడా కొంచెం ఎక్సర్సైజ్ అది చేస్తుండే అంట. ఇట్లా నేను నేర్చుకున్నా బ్రో అది ఇది మసాజ్, మా ఫ్రెండ్కి నేను మస్తు ఇస్తుండే, కిరాక్ ఇస్తుండే అని చెప్పిండు అంటాడు. ప్రతిసారి ఆ ఫ్రెండ్ అసలు మసాజ్ చేస్తుండే, అట్లా కిరాక్ చేస్తుండే మసాజ్ అది అని ఆడు లేపుకుంటుండే అంట ఆయన గురించి ఆడు, అట్లా మసాజ్ ఐ మీన్
క్లారిటీ మెయింటైన్ చేయి. Okay, క్లారిటీ okay. మెయింటైన్ చేయకపోతే Okay. ఇస్తుండే అంటున్నావు నువ్వు. ఇస్తుండే చేస్తుండే సంథింగ్ అన్నారా? ఇస్తుండే అన్నావు. ఓ సరే, ఇస్తుండే అన్నావు. అది అట్లా ఆ. వచ్చేసిందేమో కానీ ఇట్లా చేస్తుండే మస్తు రాక అంటే మా వాడు నమ్మిస్తుండంట. అరే ఈడు మంచి మసాజ్ మంచి చేస్తాడేమో అది ఇది అనుకుంటుండే అంట. ఏ వద్దులే బ్రో ఎందుకు అంటే ఇట్లా కొలీగ్స్ తో ఇలా ఎవడో బయట అంటే చేయించుకుంటాం కానీ ఇట్లా కొలీగ్స్ తో ఏం బాగుంటుంది అని చెప్పి వద్దు అని ఏదో టాపిక్ వస్తే మళ్ళా అంటే ఎవరి పనిలా వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ నెక్స్ట్ డే లంచ్ బ్రేక్ లో ఎవ్వరు లేరు, వీళ్ళిద్దరే ఉన్నారు పైన టెర్రస్ మీద, ఎవ్వరు లేరు. అదే మెల్ల పక్కన వచ్చిందంట, మెల్ల పక్కకు వచ్చిందంట. ఇట్లా ఫస్ట్ బైసప్ ముట్టుకున్నాంట. బ్రో కానీ బైసప్ బ్రో క్రేజీ బ్రో అని ఇట్లా వచ్చిండంట. క్రేజీ బైసప్ బ్రో ఒక్కసారి ఇట్లా అంటే టైట్ చేయవా అని అడిగిందంట. టైట్ చేయగానే గట్టి గట్టి వస్తుందంట ఆడు. అరే ఏమైంది బ్రో ఏమైంది, అరే చూడు బ్రో ఇట్లా మసాజ్ చేస్తున్నా అని ఇట్లా అన్నాడంట. అరే మంచిగా చేస్తున్నావు అంటే సరే అని చెప్పి మెల్ల చేసి ఇక్కడ టై మీద వేసిండు. అయిపోయేది. టై మీద వేసి తై వస్తుందట. తై ఒత్తుకుంటా బ్రో చూసినా బ్రో నాకు ఎక్కడ ఎలాంటి నర్వ్స్ ఉంటాయి, ఎక్కడ ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి అని నాకు బాగా తెలుసు బ్రో, మంచిగా చేస్తాను అన్నాడంట. అయితే అవునా ఓకే అప్పటికి మా ఆవిడ ఏదో ఇక ఆయనకి వద్దు అనలే అంటే ఆడు నో అనలేక ఏదో మాట్లాడుతున్నా తోటి. అయితే మాట్లాడుతుంటే ఏమైంది అప్పుడే ఒక్కొక్క ఫ్రెండ్ టాపిక్ చెప్తుండే. ఈ చేసుకుంటా కూడా మా ఫ్రెండ్కి ఇట్లానే చేస్తుండే అది చెప్పుకుంటా. ఆయన ఫ్రెండ్ ఫోటో చూపించిండే ఇట్లా మాట్లాడుకుంటా ఇట్లా ఉండే మా ఆవిడ ఇడు బ్రో ఇట్లా వాళ్ళని ఫుల్ జిమ్ బాడీ ఉండే అంటారా. ఆయన ఫోటోలు అన్ని చూపిస్తుండే. అవన్నీ ఎట్లుండే జిమ్ లో ఎట్లా దిగుతాం మనం ఫొటోస్, సెమీన్యూడ్ అట్లా మొత్తం షర్ట్లెస్ అట్లా ఉన్నాయి. కొన్ని ఓన్లీ అండర్వేర్ మీద కూడా ఉండే అంట కొన్ని. అయితే అది చూపించుకుంటా మురిసిపోతున్నా ఇట్లా చంద్రముఖిలా కాసుల పేరు ఇట్లా అంటే చూడ మురిసిపోతున్నా అంట. ఆడు మురిసిపోతున్నా అంటే ఇట్లా చూడు బ్రో నేను బైసెప్స్ చూడు ఏమి ఇలానే ఉంటావు బ్రో అని అంటున్నాంట. ఇడేంద్రా వాడెట్లు ఉండి నేను ఎట్లా చాలా డిఫరెంట్ ఉన్నాయంట కానీ. అయితే అప్పటికి బ్రో వీనికి నీకు తెలియదు వీనికి మసాజ్ ఎట్లా చేస్తున్నాయి అంటే నువ్వు నమ్మవు, సేమ్ మసాజ్ నీకు చేస్తా అని అంటున్నాంట. నాకు వద్దంటే ఇంటలేడంట. ఒకసారి ఇను అన్నాడంట. నేను ఎట్లా చేస్తాను ఫస్ట్ పైనుంచి స్టార్ట్ చేసి మొత్తం బ్యాక్ నీ ఫ్రంట్ అంతా కవర్ చేసి నీ మజిల్స్ మెల్ల నీ అన్ని మజిల్స్ పేరు చెప్తున్నా అంటాడు. ఇట్లా క్వాడ్రైసెప్స్ హ్యామ్స్ట్రింగ్స్ ఇట్లా అన్ని చెప్పుకుంటా నీకు మంచి ఐస్ క్రీమ్ హ్యాపీ ఎండింగ్ ఇస్తా బ్రో అన్నాడట. చల్ల బ్రో అది ఏదో అన్నాడు అంటాడు. ఇట్లా ఆయనకి ఒకటేసారి భయం అయ్యి చెమటలు పడినాయంట. అరే వీడు ఏం మాట్లాడుతుండే హ్యాపీ ఎండింగ్ అంటుండు ఏంద్రా వీడు నీ అబ్బాయి షాక్ అంటాడు. అప్పటికాడు ఇది ఏమంటాం చెయ్యి టైం మీదనే ఉందంట. అయితే ఆయన భయం అయిందంట. అప్పటికి అరే ఎవడన్నా ఒకటి రండ్రా అరే ఈ అమ్మ ఒక్కనే ఉన్నా ఆయనకేమో భయం అవుతుందంట. అరే అమ్మ అని చూసాగానే అమ్మ సార్గాడు వచ్చిందంట. అప్పుడే ఆడు రాగానే వీడు కిందికి పరిగి కిందికి ఉరికిండి వీడు. ఇక అని చెప్పినాడు అప్పుడు నాకు అవన్నీ ఇంట్రెస్ట్ ఉండే నువ్వు లైట్ తీసుకో అని చెప్పినట్టు ఇక వదిలేసిండే ఇక అర్థం అయిపోయింది. ఇక వదిలేస్తాడు. అప్పటికి హాయ్ బ్రో అని ఇట్లా మారిపోయింది మొత్తం. ఇక రివీల్ అయిపోయింది. హ్యాపీ ఎండింగ్ అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ఏడుంటలేరు చెప్పు నీ స్టోరీ నువ్వు దండం రా నాయనా. ఇప్పుడు ఆడ ఆఫీస్ మానేస్తా అంటున్నా అందుకనే ఏమో. నేను మా ఫ్రెండ్ కి ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను. ఆన్లైన్ లో కాదు ఇది, ఇంకోటి డైరెక్ట్ గా. ఎట్లా అంటే వాడు ఇంటర్లో ఉన్నప్పుడు ఇంటర్ ఎండింగ్ మనకి ఎగ్జామ్స్ టైం అన్నమాట. సో వాడు రోజు ట్యూషన్ పోయి వస్తుంటే మధ్యలో ఏమంటారు వాడు ఎగ్జామ్స్ అప్పుడు ఏం చేస్తారు, ఎగ్జామ్స్ బయట మంచి బట్టలు వేసుకోవాలని చెప్పి షాపింగ్ చేసిరంట. షాపింగ్ చేస్తే మనకు ఒక షర్ట్ లూజ్ అయిందని చెప్పి ఆల్టరేషన్కి ఇవ్వాలని చెప్పి ఆల్టరేషన్కి ఇచ్చిండు. మధ్యలో ఇట్లా వాడు ట్యూషన్ పోయేటప్పుడే మధ్యలో చూస్తే ఆల్టరేషన్కి వేయాలంటే ఇప్పుడు మధ్యలో ఈయనే ఏమంటారు టైలర్ షాప్ ఉంది అనమాట. టైలర్ షాప్ లో ఆడే ఇస్తాం కదా ఆల్టరేషన్. సో పోయి ఆడ ఆల్టరేషన్కి ఇద్దామని చెప్పి నెక్స్ట్ డే ఏమంటారు ఆఫ్టర్నూన్ టైం ఏమో ఆడు ఎవరు లేకుండా అంట వీడు అయినప్పుడు. సో పోయి వానికి ఆ షర్ట్ ఇచ్చి ఆల్టరేషన్ చేయ బ్రో అని అన్నాడంట. అంటే వాని ఏజ్ ఏమో వీడేమో ఇంటర్ సెకండ్ ఇయర్.
ఆ ఏజ్ ఏమో ఒక 30+. వాడు ఏం చేసిండంట, సరే అల్ట్రేషన్ చేయాలి కదా బ్రో, మెజర్మెంట్ తీసుకుంటా అన్నాడంట. సరే అని చెప్పి ఫస్ట్ నార్మల్ గా ఇక్కడ ఇట్లా ఇట్లా అని అన్ని మెజర్మెంట్ తీసుకున్నాడంట. తీసుకొని బ్రో వేస్ట్ కూడా మెజర్ చేయాలి అని చెప్పి ఇట్లా ఏమంటారు, ఇట్లా వాడు షార్ట్ కొంచెం నైట్ ప్యాంట్ ఏదో వేసుకోండి, ఇట్లా గుంజిండంట దగ్గరికి. వీడేంది ఇట్లా గుంజి అంటే వానికి ఏం తెలుస్తుంది అప్పుడు. ఓకే వీడు ఆల్టరేషన్ కోసం సైజ్ తీసుకుంటుండు, ఈడ వేస్ట్ దగ్గర కూడా సైజ్ షర్ట్ తెలియాలి కదా అని చెప్పి అనుకున్నట్ట. సరే అని చెప్పి అట్లే ఉన్నాడు వాడు. ఫస్ట్ ఏమంట టేప్ తీసుకుని మెజర్ చేసుకున్నట్ట. మెజర్ చేసుకున్నాక ఓకే బ్రో వెళ్తా అంటే ఆగు అన్నాడంట. ఎందుకు ఆగమన్నాడు వీడు, ఇంకా మెజర్మెంట్ ఏమైనా తీసుకోవాలనా అంటే అవును అన్నాడంట. దాని తర్వాత మళ్ళీ టేప్ తీసుకొని నడుము దగ్గరకు వచ్చిండంట. నడుము దగ్గరకు వచ్చి ఏమంటారు ప్యాంట్ ఉంటది కదా, ప్యాంట్ ఇట్లా ఉంచి లోపలికి చేసి పట్టుకొని తీసుకున్నాడు. మొత్తము హరాస్మెంట్, ఇది సెక్షువల్ హరాస్మెంట్. ఇది ఇంటర్నెట్ ఇంకా మైనర్ రాదు. అదే కదరా. తర్వాత మీ వాడు ఏం చేసాడు అది చెప్పు. వాడు ఒక నిమిషం షాక్ అయిపోయిందట. అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం కాదు. ఎందుకంటే అరే వాడు ఇంటర్ రా, మనకేం తెలుస్తురా. దాని తర్వాత ఎంకలు జరుగుతున్నట్ట, ఎంకలు జరిపోయిందంట. సడన్ లోపల చేసి టచ్ చేయగానే దాని తర్వాత ఇట్లా ఇట్లా మొత్తం ఏమంటారు ఇట్లా అన్నిక వేయండంట. ఎంకలు స్క్వీజ్ చేయడానికి పోతుంటే ఏంది బ్రో అని చెప్పి అట్లా తొబ్బేసి వెళ్ళిపోయాడంట. ఇక వాని దగ్గరికి చెప్తున్నా మళ్ళీ షర్ట్ తీసుకొని కూడా వాళ్ళడంట. వాడు వెళ్ళిపోయాడంట. వీడు రోజు ట్యూషన్ పోతుంటే వాడు ఇట్లా గురికాయ చూస్తున్నాడట. వాడి పాప లిటరల్లీ చెప్తున్నా, ట్యూషన్ పోయే లైన్ కూడా వే కూడా మార్చుకుంటా చెప్తున్నా. రూట్ మార్చేసిండు వాడు పాపం. నాకు తెలిసి ఇట్లా వెనక్కి జరిగి దీస్ ఆర్ మై ప్రైవేట్ పార్ట్స్ అని పాట పాడింటాడు వాడు. అంటే ఏమంటారు అప్పుడు ఎవరికి చెప్పలేడు రా, అంటే అప్పట్లో ఎవరికి చెప్పలేడు. రీసెంట్ గా చెప్పిండు రా ఇట్లా అయ్యింది అని చెప్పి. అంటే వాడిని కూడా ఎవరికి చెప్పుకోవాలి ఏంది అంటే ఇప్పుడు అట్లా అయిందని ఎవరికి చెప్తాడు రా, పోయి ఇంట్లో చెప్పుకోలేడు, ఏం ఎవరికి చెప్తాడు చెప్పు పాపం. నిజంగా చాలా దారుణంగా ఉంటది ఇట్లాంటివి, అసలు చెప్పుకోలేనివి అవి. ఇంట్లో చాలా మంది ఇంట్లో అడిగిరంట నీ షర్ట్ అడిగిపోయిందని చెప్పి. షర్ట్ అడుగుతారు కదా, అడిగితే షర్ట్ తీసుకుని ఏడుంది అని చెప్పి మళ్ళీ ఇంకో రోజు షర్ట్ కోసం పోయిండంట. షర్ట్ కోసం పోయి షర్ట్ అడిగిందంట. అయితే నువ్వు దా ఇక్కడ లోపలికి అన్నట్టు వాళ్ళ. అరే ఇట్లయితే కాదు అని చెప్పి వాడు నెక్స్ట్ డే ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ తీసుకొని అప్పుడు పోయి షర్ట్ తెచ్చుకుంటాట అందరికి. ఇంకా ముగ్గురు రమ్మని లోపలికి. వాడు అప్పటికి కూడా చెప్తున్నాదా, వాడు ఒక్కడ పోయినప్పుడు మళ్ళీ అట్లనే చూసిండంట. ముగ్గురు పోయినప్పుడు ఇట్లా మన చూపుల్లో డిఫరెంట్ గా చూసిండంట. ఆహా లోపలికి రా నువ్వు ఇది ఉంది అన్నట్టు. పాపం రావాడు. అంటే ఒక టైలర్ దగ్గరికి పోతే టైలర్ ట్రామా పాపం. అసలు వాడి స్టోరీ చెప్పినప్పుడు మాకు నవ్వాలా ఏడవాలా కూడా అర్థం కాలేదు. చెప్తున్నా కదా అబ్బాయిలకు జరిగినాయి ఫన్నీగానే అనిపిస్తుంది ఎంతైనా. అదే కదా, అది ట్రామా కూడా ఫన్నీగానే ఉంటుంది. అది వెరీ సాడ్ అండ్ ఫనీ ఇన్సిడెంట్స్. ఇట్లాంటి ఎవరు కావద్దని చెప్పి అదే కదా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఒకవేళ నిజంగా గే అయి ఉంటే మీ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయండి, ఇట్లా భయపెట్టద్దు. డైరెక్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ప్రొసీడ్ అవ్వండి, లేదంటే వదిలేయండి అంతే. ఇట్లా అమ్మాయిలాగా మెసేజ్ చేయడము, ఏంటంటే అలా టచ్ చేయడము, మసాజ్ చేస్తా అని చెప్పగలండి, ఐస్ క్రీమ్ హ్యాపీ ఎండింగ్ ఇవ్వడము, బస్సులలో కొంచెం తొయ్యకండి ప్లీజ్. సో అది స్టోరీ అన్నమాట ఇవాళ పాడ్కాస్ట్ అన్ఫిల్టర్డ్ బాత్కాని. ఇది నిజంగానే రా అండ్ అన్ఫిల్టర్డ్. ఇవి నిజంగా జరిగినాయి అన్నమాట. సో స్టోరీ అసలు అంటే నా స్టోరీ నిజంగా అసలు ఎవరికి చెప్పుకోలేకపోయినా నేను. ఇది నిజంగా ఇంత దారుణంగా ఉంది అది. అరే ఎవరికి చెప్పినా ఎవడైనా ఏమనుకుంటారు, అసలు అంత మాత్రం కనిపెట్టలేకపోయినా వారా అంటారు. లేదు అస్సలు కనిపెట్టలేకుండా. ఎందుకంటే మరి ఏం చేస్తారు అట్లుండే నా మాట్లాడే విధానం అట్లే ఉండే. ఎందుకంటే నాకు కూడా మెసేజ్ చేసిరా వాళ్ళు. లిటరల్లీ ఒక అమ్మాయికి ఎవరైనా ఏమో అంటే నాకు అన్యాయం జరిగిందని ఎట్లా వస్తారో అట్లా వచ్చిండే వాళ్ళు. కాకపోతే ఆడ వీడు ఏమీ అనలేడు పాపం. అట్లా నిందలేస్తారు, ఏం చేస్తుంది. మాకు తెలిసిన వాళ్ళకి మా ఫ్రెండ్స్ లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నమాట ఇవన్నీ. సో ఇట్లానే మీకు కూడా ఎవరికైనా మీకు జరిగినా మీ ఫ్రెండ్స్ కి జరిగినా ఇట్లా ఏమైనా ఉంటే
మీరు కమెంట్ చేయండి comment షార్ట్ చేయండి. అండ్ స్వీట్ గా Comment కమెంట్ చేయండి అదే అండ్ పనిగా. ఇంకా ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఏమైనా ఉంటే వచ్చి పాడ్కాస్ట్ లో చెప్పుకోవాలన్నా మాకు డిఎం Yes. చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ లో ఎస్ మీరు కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి, స్టోరీ కమెంట్ చేయకండి, జస్ట్ ఏమంటారు ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎక్స్పీరియన్స్ అని చెప్పండి, మీకు కూడా అయితే మాకు కూడా అయిందని చెప్పండి, మాకు ఎప్పుడు కాలే అని చెప్పండి, మీ ఫ్రెండ్కి అయితే మా ఫ్రెండ్ గానికి అయిందని చెప్పండి, అట్లా ఏదో ఒకటి కమెంట్ చేయండి ప్లీజ్. ఎస్ అండ్ లైక్ చేయండి ప్లీజ్ వీడియోని. సో ఇది గైస్ ఇవాళ వీడియో అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. See you in the next video. Bye. అండ్ మా ప్రణీత్ గడి అలా ఏమంటాం బ్లర్ గా అనిపిస్తుంటే అది జాపనీస్ ఫిల్టర్ అన్నమాట. కొంచెం ఇగ్నోర్ చేసేయండి, దానికి అలా అట్లా జాపనీస్ ఫిల్టర్ వేసుకోవాలని ఉండే, అందుకనే అట్లా వేసుకున్నాడు. సో అది